హిందూ ధర్మాన్ని దెబ్బతీసే చర్యలను అడ్డుకోవాలని సెక్యులారిజం పేరుతో జరుగుతున్న దుర్మార్గాలను ఇక చూస్తూ ఎలా ఊరుకుంటామంటూ కేంద్ర మాజీ మంత్రి సింహాచల దేవస్థానం వంశపారపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని 5 ఏళ్ల పాటు కూనీ చేసిన జగన్మోహన్ రెడ్డి చివరకు హిందూ ధర్మాన్ని కూడా భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఆలయాల ఆస్తులను కొల్లగొట్టి తీరని ద్రోహం తలపెట్టారంటున్న పూసపాటి అశోక్ గజపతిరాజుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు, మత సంబంధమైన విషయాల పట్ల చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో తిరుపతి లడ్డూ ఇష్యూ ప్రధానంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు. ముఖ్యంగా లడ్డూ నాణ్యత విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల. మరోవైపు హిందూ సమాజానికి సంబంధించిన కొన్ని సంఘాలు కూడా దీని మీద గొంతెత్తిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సింహాచల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. సార్, మీరు చెప్పండి సార్, హిందూ ధర్మం మీద చాలా చులకన భావం అయితే ఇన్నాళ్ళు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు లడ్డూ వివాదం కూడా చాలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒక ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? బాధ అనిపిస్తుంది. చెప్పాలంటే మనకి ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం? మన అహంని పెంచడానికి అహంతో పాటు దొంగతనాల్ని పెంచుతా వెళ్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏ ధర్మమైనా ప్రపంచంలో ఏ దేశం చూసినా జైలు లేని దేశం లేదు. అయితే వారు జైల్లో ఎవరిని పెడతారు? దొంగల్ని పెడతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని. మనం అది అర్థం చేసుకోవాలి. మహాత్మా గాంధీ కూడా జైలుకు వెళ్ళారు. చంద్రబాబు కూడా 53 రోజులు 52 రోజులు జైల్లో ఉంచారు. అంటే ఛార్జ్ లేకుండా ఉంచారు. అప్పుడు కోర్టుకి ఏమన్నారు? మాకు రుజువు ఉంది, మీకు సమర్పించడానికి మాకు టైం కావాలి, అందుకోసం చంద్రబాబుని జైల్లో ఇంకా ఉంచండి అని. అంటే పక్కన సిగ్గు కూడా లేదు. అయితే జగన్ కూడా జైల్లో ఉన్నారు, లేకపోలే. మహాత్మా గాంధీ దేనికోసం ఉన్నారు? స్వతంత్రం కోసం పోరాడుతుండగా దానికోసం మహాత్మా గాంధీని జైల్లో పెట్టారు. జగన్ ఎవరు స్వతంత్రం కోసం పోరాడలే. 43,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగి పట్టుబడి 16 నెలలు జైల్లో ఉన్నారు. బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చేటప్పుడు ఏమన్నారు? ఇంకా రుజువులు లేవు, అంత ప్రూఫ్ అంతా డాక్యుమెంట్ అయ్యి ఉంది, ఇంకా ఈ బయట వదిలేస్తున్నా ట్యాంపర్ చేయలేడు. అదే కదూ విడిచిపెట్టారు. అయితే ఈ సక్సెస్ఫుల్గా 16 నెలల లోపల ఉన్న ఇంచుమించుగా నేను ఆశ్చర్యపడుతున్నాను. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అంటే మన చట్టాలని అపాస్యం చేస్తున్నాను, మన రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తున్నాను. దేవాలయ వ్యవస్థను కూడా పూర్తిగా భ్రష్టు పట్టించే ఉదంతాలు చూసాం గత 5 ఏళ్లలో. మీకు ఏమనిపించింది అంటారు? అది ఎందుకు చేస్తున్నాడు? దేవాలయాలపై పడ్డాము, డబ్బు ఉంది కనుక. ఎందుకు గతంలో హిందూ దేవాలయాలపై పడ్డారు? డబ్బు ఉంది కనుక. డబ్బు పైన ప్రేమ, దేవాలయాలపై ప్రేమ లేదు. ఇక్కడ పడలేదా? పడ్డారు. నేను అదే కదా చెప్పాను, గోల్ని కూడా చంపేశారు, పిల్లల్ని వారి కడుపుని తన్న ధర్మ కార్యక్రమాల్లో ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మాకు డిస్మిస్ చేస్తా పోయారు, కోర్ట్స్ రీఇన్స్టేట్ చేస్తూ వచ్చాయి. చట్ట వ్యతిరేకం,
రాజ్యాంగం వ్యతిరేకం. వీరందరూ ఇంకా నీతులు బోధిస్తూ ఉన్నారు, ప్రవర్చన చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది స్టూపిడిటీ. జనం నమ్మరని విషయం నేను మనవి చేస్తూ ఉన్నాను. సార్, ముఖ్యంగా హిందూ ధర్మాలయాల పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న చాలా ఆవేశంగా మాట్లాడారు, ఆలోచింపజేశారు ప్రజలందరినీ. మీకు ఏమనిపిస్తుంది ఆయన విషయంలో? మీరు ఏమనుకుంటున్నారు? చూడు, మన ధర్మాన్ని కాపాడాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇప్పుడు హౌ టు డూ ఇట్? గతంలో ఉన్న రెగ్యులేషన్స్ కొంత నీతి నిజాయితీ పాటించారు కనుక నడిచిపోయింది నీట్గా, ఇంత మేజర్ ఇబ్బందులు లేకుండా నడిచింది. ఇప్పుడు ఈ మధ్యలో అహంలు ఎక్కువ వచ్చేసాయి. రాజకీయ నాయకులకి అహంలు పెరిగాయి, అధికారులకి పెరిగాయి. అదే కాదు చెప్తున్నాను, రస్ట్ బాగా ఎక్కింది. ఇప్పుడు స్టీల్ ఫ్రేమ్లో రస్ట్ని మనం తీయాలి. తీస్తే అన్నీ నీట్గా లైన్లో పడిపోతాయి. ఉద్దేశం మంచిది, ఆ ఉద్దేశాన్ని అమలు చేయడానికి చర్చలు అవసరం. విస్తరించాలి ఆ చర్చలు విస్తరిస్తే ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ లేకుండా ఒక సమస్య ఉంటుందని నేనైతే అనుకోను. ఎంత జటిలమైన సమస్యకి చర్చలో సొల్యూషన్స్ వస్తాయి. ముఖ్యంగా హిందూ సమాజం తరపున మీరు ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేయగలుగుతారు? అంటే చాలా ఉన్నాయి. డిస్కషన్స్ పెట్టాలి, పారదర్శకత వెళ్ళాలి. నేను గాసిపుల్ ట్రూత్, నా ప్రపంచ జ్ఞానం అంతా నాలో ఉందని నేను అనుకోవటంలా. నలుగురు 4 సలహాలు ఇస్తారు, చర్చిస్తే సొల్యూషన్స్ వస్తాయి. సొల్యూషన్స్ ఫర్ ఆల్ టైం కూడా ఉండకపోవచ్చు. ఈరోజు ఉన్న సొల్యూషన్ ఇది 100 సంవత్సరాలు పోయిన తర్వాత అదే సొల్యూషన్ అవుతుందని నేను అనుకోను. మార్పు, చేంజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఇది చాలా అవసరం. మన పూర్వీకులు, మనం హిందువులుగా నమ్ముతాం. ఏం నమ్ముతాం? సృష్టి దేవుడు చేశారని. మన పూర్వీకులు ఆ సృష్టిని మనకి ఇచ్చారు, మనం భావితరాలకి ఇవ్వాలి. ఇప్పుడు నాశనం చేసి వెళ్తే ఏమవుతుంది? సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి, లేకపోలే. ఈ విషయాలన్నిటికీ సొల్యూషన్స్ రావాలి. సొల్యూషన్స్ రాకపోతే ఇప్పుడు సింపుల్ థింగ్, గ్లోబల్ వార్మింగ్ మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ గడిచిన 10 సంవత్సరాలు చూస్తే ప్రతి సంవత్సరం 2 డిగ్రీల టెంపరేచర్ అయింది, పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇలాగే ఉంటే 2 డిగ్రీలు ప్రతి సంవత్సరానికి పెరిగితే అంటే మేమందరూ బిర్యానీలో మాంసం ముక్కలు అవుతాం. అది మనం భావితరాలకి ఇవ్వకూడదు. సార్, ముఖ్యంగా సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. హిందువులకు అది ఏమాత్రం ఉపయోగం లేకపోతుంది. హిందువులను మినహాయించి మాత్రం సెక్యులరిజం చూస్తున్నారు, ఏమంటారు? చూడు, ఇది తప్పు. సెక్యులరిజం ఏంటి? మీరు నమ్మిన ధర్మాన్ని మీరు అనుసరించండి. ప్రభుత్వం అనేసరికి మన రాజ్యాంగం ప్రకారంగానే ఏ మతం నుంచి అయినా పన్ను తీసుకోకూడదు, డబ్బులు తీసుకోకూడదు, ఏ మతానికి ఇవ్వకూడదు, అంతే కదా. ఇప్పుడు మనకి హిందూస్లో కామన్ గుడ్ ఫండ్ ఉంది. కామన్ గుడ్ ఫండ్ దేనికోసం? కామన్ గుడ్ అమంగ్ హిందూస్ కోసం. ఇది పాకెట్ మనీ కాదు కదా. ఒకప్పుడు ఒక ఎండోమెంట్స్ మినిస్టర్, నేను అది ఆ ప్రోగ్రాం గురించి నేనేం అనలే. ఏంటది? వాహన మిత్ర కార్యక్రమానికి టెంపుల్ డబ్బు 40 లక్షలు ఇచ్చాడు. వాహనమిత్ర కార్యక్రమం బాగుంటుంటే ఉండొచ్చు, నేను దాని మెరిట్స్లో డిమెరిట్స్లో వెళ్ళటంలే. కానీ భక్తులు దేవుడికి ఇచ్చిన డబ్బు ఇక్కడ వాడకూడదు అంటే, నా పైన వాడిన భాష ఆ రోజు ఏంటి?
తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది, ఎవరో నెల్లూరు నుంచి వెళ్ళారు. అంటే మంత్రికి సిగ్గుండి రాజీనామా చేయాలా? అంత కన్ఫ్యూజనే. జగన్ ఇటీవలే హైకోర్టు పెట్టారు, నా సెక్యూరిటీ గురించి పెట్టాడు. ఆయన 2 ఇన్సిడెంట్స్ అన్నారు. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే కోడికత్తి నుంచి గులకరాయి వరకు, అంతే కదా. ఈ 2 ఇన్సిడెంట్స్ చూపించావు. ఈ 2 ఇన్సిడెంట్స్ నువ్వు ఎంజనీర్ చేసిన ఇన్సిడెంట్స్. మీకు మొత్తం ప్రపంచంలో ఉన్న ఆర్మీస్ అన్నీ, ఆర్మ్ ఫోర్సెస్ అన్నీ మీ సెక్యూరిటీ కోసం పెట్టినా నీకు ఎవరు డేంజర్? నీకు నువ్వే డేంజర్. వారు ఏం చేయగలుగుతారు? ఇట్స్ రిడిక్యులస్. మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నాం? మన క్లారిటీ లేకపోతే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ రామకృష్ణరాజుని చితక్బాదారు, అందరికీ తెలిసిన విషయమే. పొలిటికల్ మెసేజ్ ఇచ్చాడు కదా ఆయన ఎంపీస్, ఆయన ఎమ్మెల్యేస్, ఆయన మినిస్టర్స్ అంతా. అయ్యా నువ్వు ఏదైనా చేస్తే నీకు ఇలాగే కాలు విరగొడతాము, నీకు హాస్పిటల్ కూడా దొరకదు. ఓం బిర్లా ఆయనకి హాస్పిటల్ ఇచ్చాడు. ఓం బిర్లాకి చెప్పారు మీరు ఇవ్వడానికి వీలు లేదు. ఇక్కడ స్పీకర్స్ జనరల్గా ఏమంటారు? ఎమ్మెల్యేస్ ఎంపీస్ని వారి స్పీకర్స్ వారి జీవితాల్ని కాపాడాలని, ప్రజాస్వామ్యానికి ఉపయోగపడాలని. మన స్పీకర్ గారు ఏమన్నారు? చంద్రబాబు సెక్యూరిటీ తీసేయండి, మేము ఫినిష్ చేస్తామని. ఇది ఏంటి? ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఆ క్లారిటీ ఉండాలి. మాలాంటి మనుషులు ఏదో పదవులను పట్టుకుని వేలాడుకోలేము. మేము కూడా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పని చేసాం. మన పని చేసిన దానికి మనం ఈరోజు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ ఉడాన్ కానీ ఇంకోటి కానీ అలాగా ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ యాక్టివ్ అవ్వడం, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేము ప్రభుత్వంలో ఉండకపోవచ్చు, చేసిన పని ముందు వెళ్తుంది. అలాగ మనం ఆలోచించి ఏదో పని చేస్తా పోవాలి. అలాగ అందరు ఆలోచిస్తే బాగుంటుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాల్లో 10,50,000 మంది చిన్నపిల్లలకి బడి లేకుండా చేస్తారు ఈ జగన్. ఏమంటావు? అది కూడా విద్యాశాఖ మంత్రి మన ఉత్తర కోస్తా జిల్లా వాడు. ఏమంటావు? మనం వాట్ ఆర్ వి డూయింగ్? మనం కొంచెం ఆలోచించకపోతే మనకి ఇబ్బంది. ఇది ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులే కాదు, హిందూ ధర్మంపై కూడా పని కట్టుకుని కక్ష సాధించుకున్న రోజులైతే మనం చూసామంటున్నారు. ప్రజలందరూ ఆలోచించి ఇప్పటికైనా తేరుకోవాలని అశోక్ గజపతిరాజు గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.